ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. ఓం శ్రీ మాత్రే నమ. అందరికీ నమస్కారం. నేను మీ బాలాచారి. అందరికీ కూడా ముందుగా ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. 2026 నూతన సంవత్సరంలోని జనవరి నెలలో 12 రాశుల వారికి కూడా ఏ విధంగా ఉందో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. శ్రీ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, కృతికా నక్షత్రం 1వ పాదం కలుపుకొని మేషరాశిగా ఉంటున్నాం. మేషరాశి వారికి ఈ జనవరి నెలలోని గ్రహాల అనుకూల సంచారం ఉండటం వలన ఆదాయం బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, నూతన వస్తులాభాన్ని పొందుతారు, శత్రువులపై ఆధిక్యతను పొందుతారు, సంతానం నుంచి సౌఖ్యాన్ని పొందుతారు, దూర ప్రయాణాలు చేస్తారు, అందరిలోనూ గౌరవ మర్యాదలు పెరుగుతాయి, దైవ దర్శనాన్ని చేస్తారు, అన్నింట విజయాన్ని సాధిస్తారు. ఈ రాశి వారికి నరఘోష, ఇతరుల దృష్టి అధికంగా ఉండటం వలన నరఘోష యంత్రాన్ని ధరించి మంగళవారం నాడున అమ్మవారికి కుంకుమార్చన చేయించిన వల్ల మంచి ఫలితాన్ని పొందుతారు. తదుపరి వృషభ రాశి. కృతికా నక్షత్రం 2, 3, 4 పాదములు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, మృగశిర నక్షత్రం 1, 2 పాదములు కలుపుకొని వృషభ రాశిగా ఉండను. వృషభ రాశి వారికి ఈ జనవరి నెలలోని అన్ని రంగముల వారికి కూడా బాగుంటుంది. ఆరోగ్యము, ధనలాభము కలుగుతాయి, కుటుంబంలో సౌఖ్యము కలుగుతుంది, నూతన వస్తు లాభము, వస్త్ర లాభము కలుగుతాయి, మరియు కార్యములు ఏవైతే చేస్తారో అవి సకాలంలో ఆగిపోయి ఇబ్బందులు పడతారు. భార్యతోనూ సరైన అవగాహన ఉండదు, బంధుమిత్రులతోనూ విరోధాలు ఏర్పడతాయి. ఈ రాశి వారికి ఇతరుల ఈర్ష్యాద్వేషం అధికంగా ఉండటం వలన శనివారం నియమాలను పాటిస్తూ రుద్రాభిషేకం చేయించుకునే ఎడల మంచి సత్ఫలితాలను పొందుతారు. తదుపరి మిథున రాశి. మృగశిర నక్షత్రం 3, 4 పాదములు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదములు కలుపుకొని మిథున రాశిగా ఉండను. మిథున రాశి వారికి ఈ జనవరి నెలలోని అన్నింటా మీదే పై చెయ్యి, సంతోషం కలుగుతుంది, ఆనందంగా ఉంటారు, ఆర్థికంగా బాగుంటుంది, ఎప్పటి నుంచో అవని పనులు పూర్తి అవుతాయి, ఎంతవారైనా సరే మీ సలహాలు తీసుకుంటారు, పాత స్నేహితులని కలుస్తారు, ప్రభుత్వ సంబంధమైనటువంటి కార్యాలు పూర్తి చేస్తారు, ఉన్నత వారిని కలవడం వలన మీకు పనులు పూర్తవుతాయి. ఈ రాశి వారు సత్ఫలితాలు పొందడానికి ఇంటి యందు, వ్యాపారమందు నరఘోష యంత్రాన్ని ధరించిన మంచి ఫలితాన్ని పొందుతారు. తదుపరి కర్కాటక రాశి. పునర్వసు నక్షత్రం 4వ పాదము, పుష్మి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదములు కలుపుకొని కర్కాటక రాశిగా ఉండును. కర్కాటక రాశి వారికి ఈ జనవరి నెలలోని గ్రహాలన్నీ అనుకూల సంచారంగా ఉండటం వలన ఏ పని మొదలుపెట్టినా సరే అవలీలగా పూర్తి చేస్తారు. నూతన వస్తు ప్రాప్తి, వస్త్ర ప్రాప్తి కలుగును, బంధుమిత్రులను కలుస్తారు, దూర ప్రయాణాలు చేస్తారు, భూ సంబంధమైనటువంటి కార్యాలన్నీ కూడా మీకు అనుకూలంగా నడుస్తాయి, ఉన్నత వ్యక్తులను కలుస్తారు, పాత మిత్రులను కూడా కలుస్తారు. ఈ రాశి వారు సత్ఫలితాలు పొందడానికై సోమవారం నాడున శివాలయంలోని రుద్రాభిషేకం చేయించిన ఎడల నరఘోష తగ్గును. తదుపరి సింహరాశి. మఘా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉభా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తరా నక్షత్రం 1వ పాదం కలుపుకొని సింహరాశిగా ఉండును. సింహరాశి వారికి ఈ జనవరి నెలలోని అన్నింటా విజయాన్ని పొందుతారు, అన్ని రంగముల వారికి లాభదాయకంగా ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, ఆదాయం కూడా బాగా లాభాన్ని చేకూరుస్తుంది, రావాల్సినటువంటి బాకీలు వసూళ్ళు అవుతాయి, ఉన్నత వ్యక్తులను కలుస్తారు, పరిచయాలు ఏర్పడతాయి, శత్రువులపై మీదే ఆధిక్యతను పొందుతారు, బంధుమిత్రులతోనూ కలిసి విందులు వినోదాలలో పాల్గొంటారు, నూతన
వస్తువుని వస్త్ర ప్రాప్తిని పొందుతారు. ఈ రాశివారు సత్ఫలితాలు పొందడానికి ఆదివారం నాడున అమ్మవారికి శ్రీచక్ర కుంకుమార్చన చేయించిన యెడల మంచి ఫలితాన్ని పొందుతారు. తదుపరి కన్యా రాశి. ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదములు, హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, చిత్తా నక్షత్రం 1, 2 పాదములు కలుపుకొని కన్యా రాశిగా ఉండును. కన్యా రాశి వారికి ఈ జనవరి నెలలోని గ్రహాల అనుకూల సంచారం వలన అన్ని రంగముల వారికి కూడా బాగుంటుంది. ఆర్థికంగా లావాదేవీలు సంతృప్తి కలగజేస్తాయి. అనుకోని సమస్యలు పటాపంచలైపోతాయి. ఎంత వారితోనైనా సరే మాట్లాడగలిగే ధైర్యం కలుగుతుంది. నూతన వస్తు వస్త్ర లాభాన్ని పొందుతారు. పాత మిత్రులను కలుస్తారు. బంధుమిత్రులతోనూ విందు వినోదాలలో పాల్గొంటారు. ఈ రాశివారు సత్ఫలితాలు పొందడానికి సోమవారం నాడున శివాలయంలోని రుద్రాభిషేకం చేయించుకున్న ఎడల నరఘోష తగ్గును, మంచి ఫలితాలను పొందుతారు. తదుపరి తులారాశి. చిత్తా నక్షత్రం 3, 4 పాదములు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదములు కలుపుకొని తులారాశిగా ఉండును. తులారాశి వారికి ఈ జనవరి నెలలోని కొంతమేర పర్వాలేదు, కాస్త అనుకూలించును. కోపం మాత్రం తగ్గదు. ఆర్థికంగా బాగుంటుంది. దూర ప్రయాణాలు చేస్తారు. బంధుమిత్రులను కలుస్తారు. నూతన వస్తు వస్త్ర ప్రాప్తి కలుగును. పాత మిత్రులని కలుస్తారు. ఈ రాశివారు సత్ఫలితాలు పొందడానికి శనివారం నాడు నియమాలను పాటిస్తూ శివాలయంలోని రుద్రాభిషేకం చేయించుకునే ఎడల మంచి ఫలితాన్ని పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. విశాఖ నక్షత్రం 4వ పాదము, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు కలుపుకొని వృశ్చిక రాశిగా ఉండును. వృశ్చిక రాశి వారికి ఈ జనవరి నెలలోని ఆదాయం బాగుంటుంది. వ్యవహారాల యందు జయాన్ని పొందుతారు. అధిక ధన వ్యయము ఖర్చు పెడతారు. దుబారా చేస్తారు. శత్రువులపై ఆధిక్యతను పొందుతారు. సంతానం వలన సంతోషాన్ని సౌఖ్యాన్ని పొందుతారు. పెద్దవారిని కలుస్తారు. నూతన వస్తు వస్త్ర ప్రాప్తి కలుగును. మరియు బంధుమిత్రులతోనూ కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. ఈ రాశివారు సత్ఫలితాలు పొందడానికి శనివారం నియమాలను పాటిస్తూ శివాలయంలో నవగ్రహాలకి 27 సార్లు ప్రదక్షిణాలు చేసిన ఎడల మంచి సత్ఫలితాన్ని పొందుతారు. తదుపరి ధనుస్సు రాశి. మూల నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం కలుపుకొని ధనుసు రాశిగా ఉండును. ధనుసు రాశి వారికి ఈ జనవరి నెలలోని చేతి వృత్తి వ్యాపారులకు కొంతమేర పర్వాలేదు. ఎంత ఆదాయం వచ్చినా సరే మంచినీళ్ళ వలె ఖర్చు అవుతుంది. అప్పులు చేయవలసిన అవసరం వచ్చును. నూతన వస్తు వస్త్ర ప్రాప్తి కలుగును. దూర ప్రయాణాలు చేస్తారు. బంధుమిత్రులను కలుసుకుంటారు. పాత మిత్రులను, సంఘంలో పెద్దవారిని కలుసుకుంటారు. ఈ రాశివారు సత్ఫలితాలు పొందడానికై శనివారం, మంగళవారం నియమాలను పాటించిన వల్ల మంచి ఫలితాన్ని పొందుతారు. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదములు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదములు కలుపుకొని మకర రాశిగా ఉండును. మకర రాశి వారికి ఈ జనవరి నెలలోని అన్ని రంగముల వారికి కూడా ప్రథమార్థము బాగుంటుంది. ఆదాయం బాగుంటుంది. చేతి వృత్తి వ్యాపారులకు బాగుండును. వ్యవహారాలన్నీ కూడా కలిసి వచ్చును. నూతన వస్తు వస్త్ర ప్రాప్తి కలుగును. బంధుమిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. మరియు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు. ఈ రాశి వారికి నరఘోష అధికంగా ఉండటం వలన గురుడికి జపం చేయించి గురువార నియమాలను పాటించిన మంచి ఫలితాన్ని పొందుతారు. తదుపరి కుంభరాశి.
ధనిష్ట నక్షత్రం 3, 4 పాదములు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదములు కలుపుకొని కుంభరాశిగా ఉండును. కుంభరాశి వారికి ఈ జనవరి నెలలోని ప్రథమార్థము బాగుంటుంది. చేతువృత్తి వ్యాపారులకు లాభదాయకంగా ఉండును. ప్రయాణములు చేస్తారు. నూతన వస్తు వస్త్ర ప్రాప్తి కలుగును. బంధుమిత్రులను కలుస్తారు. విందు వినోదాలలో పాల్గొంటారు. ద్వితీయార్థమయందు 12 ఇంట గ్రహ సంచారం అనుకూలంగా లేనందున ఊహించిన సమస్యలు వస్తాయి. కావున జాగ్రత్తగా ఉండవలెను. ఈ రాశివారు సత్ఫలితాలు పొందడానికై రాహుగ్రహానికి జపం చేయించి కేజీంపావు మినువులు బ్రాహ్మణులకు దానం ఇచ్చిన ఎడల మంచి ఫలితాన్ని పొందుతారు. తదుపరి మీనరాశి. పూర్వభద్ర నక్షత్రం 4వ పాదము, ఉత్తరాభద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు కలుపుకొని మీనరాశిగా ఉండును. మీనరాశి వారికి ఈ జనవరి నెలలోని పరిస్థితులు కొంతమేర పర్వాలేదు. అయినప్పటికీ కొన్ని విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది. అనవసరంగా మిమ్మల్ని వేధిస్తూ ఉంటారు. ఆందోళన పడడము, కోపము అధికంగా ఉంటాయి. దూర ప్రయాణాలు చేస్తారు. వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. సోదర వర్గం వారితోని విరోధాలు బాధిస్తూ ఉంటాయి మిమ్మల్ని. నూతన వాహన వస్త్ర ప్రాప్తి కలుగును. బంధుమిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. పాత మిత్రులని కలుస్తారు. ఈ రాశి వారు సత్ఫలితాలు పొందడానికి శనిగ్రహానికి జపాన చేయించి కిలోంపావు నువ్వులు బ్రాహ్మణులకు దానమిచ్చి శనివారం నియమాలను పాటించిన ఎడల మంచి సత్ఫలితాన్ని పొందుతారు. ఇక్కడతో 12 రాశులు కూడా పూర్తయినవి. అందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ధన్యవాదములు.